ఏంటండి మార్నింగ్ మార్నింగే లంచ్ బాక్స్ కోసం కష్టాలు పడుతున్నారా? రోజు ఏం వండాలో అర్థం అవ్వట్లేదా? అయితే రండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో 10 మినిట్స్లో చేసుకునే పన్నీర్ పులావ్ రెసిపీ చూపిస్తాను. చాలా చాలా ఈజీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీ లంచ్ బాక్స్ కూడా ఖాళీగా తిరిగి వస్తుంది. లంచ్ బాక్స్ ఖాళీ అయిపోతే మనకు కూడా హ్యాపీయే కదండి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ఆండాలు కిచెన్. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ నెయ్యి వేసుకొని పన్నీర్ పీసెస్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి బాగా వేగాక పక్కకు తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులను వేసుకొని బాగా వేయించుకోవాలి. జీడిపప్పులు బాగా వేగిన తర్వాత అందులోనే 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, 1 ఇలైచి, కొంచెం జీలకర్రను కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఈ మసాలాలు బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలండి. ఆనియన్స్లో కొంచెం ఉప్పు వేసుకొని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని వేయించుకోవాలి. నేను అల్లం వెల్లుల్లిని ఎప్పుడు పేస్ట్ చేసి ఉంచుకోనండి, అప్పటికప్పుడే దంచి వేసుకుంటాను. దానివల్ల రుచి ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడు ఒక పిడికెడంత కొత్తిమీరను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటాను తీసుకొని పొడవుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు గరం మసాలాను వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా దీనిలో వేసుకోవాలి. తర్వాత మీరు ఎంతైతే రైస్ తీసుకున్నారో దానికి డబల్ వాటర్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇక్కడ టేస్ట్ చూసుకొని సరిపడేంత ఉప్పును కూడా వేసుకుంటున్నానండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. విజిల్స్ అయిపోయిన తర్వాత వెంటనే మూతను తీసేయకండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి. అప్పుడే రైస్ పొడి పొడిగా వస్తుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది మన టేస్టీ పన్నీర్ పులావ్. చూసారు కదండి, చాలా ఈజీ చేసుకోవటానికి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అద్దిరిపోయే పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఈ పులావ్లోకి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.